వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కళ్యాణి కోనలో ఆత్మ. తెలంగాణలోని ఒక జిల్లాలో ఒక చిన్న గ్రామం ఉంది, మల్లారెడ్డిపల్లి. జనసంఖ్య తక్కువ, ఎక్కువగా వృద్ధులు నివసించే గ్రామం అది. చుట్టూ అడవులు, కొండలు, పాత దేవాలయాలు ఉండేవి. అటువంటి పాత దేవాలయాల్లో ఒకటి, గ్రామానికి కొద్ది దూరంగా ఉన్న కళ్యాణి దేవాలయం. ఆ దేవాలయాన్ని ఒకప్పుడు చాలా పవిత్రంగా భావించేవారు. అక్కడ ప్రతిరోజూ పూజలు, సంధ్యారాత్రి దీపారాధనలు జరిగేవి. శివుడి ఆలయం పక్కనే ఓ పాత బావి, దీన్ని గ్రామస్థులు కళ్యాణి కోన అని పిలిచేవారు. ఎందుకంటే ఆలయంలో సేవ చేసే పూజారి కుమార్తె పేరు సీత కళ్యాణి. సీత చాలా ముద్దుబిడ్డ, తెలివైనది, కానీ చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఆమె తండ్రి పండిత శేషాచలం అక్కడ పూజలు చేసేవాడు. గ్రామస్థులకు ఎంతో గౌరవం. ఒక రాత్రి మాఘ పౌర్ణమి రోజున భక్తులు ఆలయంలోకి వచ్చే సమయంలో కొందరు అవినీతిగల భూమి వ్యాపారులు అక్కడ దుండగులతో వచ్చారు. వారు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే అది ఉన్న చోట ప్రభుత్వ భూమి ఉంది, వారు కబ్జా చేయాలనుకున్నారు. ఆ రాత్రి జరిగిన ఘటన ఎవరూ మరచిపోలేరు. పండితుడు వారిని అడ్డుకున్నాడు. వారికి ఎదురుగా నిలబడ్డాడు. వారు కోపంతో అతన్ని గాయపరిచి చివరికి హత్య చేశారు. ఆ సమయంలో చిన్న సీత ఆలయంలో ఉన్న బావిలోకి దూరి దాక్కోవాలనుకుంది, కాని ఆమె కూడా ఆ బావిలో పడిపోయింది. ఆ రాత్రి నుంచి ఆమె ఆచూకీ ఎవరికీ తెలియదు. పండితుడి శవం దొరికింది, కానీ సీత కళ్యాణి మాయం అయింది. సంవత్సరాలు గడిచాయి. ఆ దేవాలయం పాడైపోయింది. బావి ఎండిపోయింది. గ్రామస్థులు అటువైపు వెళ్లడం మానేశారు. అయితే ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రాత్రి ఆ కోన నుండి ఒక చిన్నారి పాటలు వినిపించేవని అంటారు. అప్పటినుంచి బావిని అపవిత్ర స్థలం గా భావించసాగారు. పట్టణం నుండి వచ్చిన ఇద్దరు యువకులు, సందీప్ మరియు శశి, యూట్యూబ్ ఛానెల్ నడిపేవారు. గోస్ట్ ఫైల్స్ అనే పేరుతో భయానక ప్రదేశాల్ని పరిశీలిస్తూ వీడియోలు తీయడమే వారి పాషన్. వారు మల్లారెడ్డిపల్లిలో కళ్యాణి కోన గురించి విన్నారు. ఇదే మన వీడియోకు బంపర్ కంటెంట్ అని ఉత్సాహంగా వచ్చారు. గ్రామస్థులు వారిని గట్టిగా హెచ్చరించారు. అయ్యో, మాకేమీ చెప్పొద్దురా బాబూ, మా ఊరు నుంచి అందరూ జారిపోయారు. ఆ బావి దగ్గరికి వెళ్లకు. కాని వాళ్లకు ఇది నమ్మకంగా అనిపించలేదు. అర్ధరాత్రి డ్రోన్ కెమెరాలు, లైట్స్ తీసుకుని బావి దగ్గరకు వెళ్లారు. ఆ ప్రాంతానికి దగ్గరగా వచ్చేటప్పుడు మొబైల్ సిగ్నల్స్ పోయాయి. కెమెరా బ్లింక్ అయింది. శశికి అసహజమైన తలనొప్పి మొదలైంది. టార్చ్ వెలుతురులో బావిలోంచి తెల్లని నీడ కనిపించసాగింది. బావిలోంచి ఓ చిన్నారి గొంతు, నన్ను ఎందుకు మరిచిపోయారు? నన్నెవరూ కాపాడలేదు ఎందుకని? శశి ఒక్కసారిగా క్రిందకు లాగబడ్డాడు. బావిలోంచి చీకటి చేతులు బయటికొచ్చాయి. సందీప్ పరుగులు తీశాడు. బావిని దాటి గ్రామానికి వెళ్లాడు. కాని అతనన్య వింతగా ప్రవర్తించసాగాడు. శశి కనిపించలేదు. కేవలం అతని కెమెరా మాత్రమే బావి పక్కన కనబడింది. ఆ కెమెరాలో చివరగా రికార్డైనది ఏమిటంటే, ఒక చిన్నారి తెల్లని దుస్తుల్లో, పొడవాటి జడతో, ఎర్రగా మినగుతున్న కళ్లతో నవ్వుతుండటం. ఆమె వెనుక పండితుడు శేషాచలములు ఆత్మ దురదృష్టంగా నిలబడి ఉంది. ఇప్పటికీ మాఘ పౌర్ణమి రాత్రి కళ్యాణి కోనలో ఓ చిన్నారి ఆత్మ వేచి చూస్తోంది, ఎవరైనా తన కోసం, తన తండ్రి కోసం న్యాయం చెయ్యాలని. ముగింపు సందేశం: ఇతిహాసాలు ఎప్పుడూ ఊహలు కావు. కొన్ని అపరాధాలు కాలంతో కలిసి మరవబడతాయి, కానీ బాధిత ఆత్మలు మరవవు. Thank you so much for watching. Please like, share and subscribe.